ప్రధానంగా తెలంగాణలో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తిగా కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో అంటే ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అమలవుతోంది, అదేవిధంగా మన ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఏ విధంగా వస్తున్నాయి, ఎట్లా వాళ్ళు అమలు చేస్తున్నారు, వీటిపైన అధ్యయనం కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఎన్నికల కోడ్ కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో కూడా ఇది కొంచెం ఆ కోడ్ ఉన్న నేపథ్యంలో పక్కన పెట్టడం జరిగింది. సో ఇప్పుడు పూర్తిగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్టుగానైతే తెలుస్తా ఉంది. చూద్దాం. రైతు రుణమాఫీ అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో సహా ఇతర రైతు సంక్షేమ పథకాలకు అనుసరిస్తున్న విధి విధానాలను పరిశీలిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో చేసిన అధికారులు అధ్యయనాలు అలాగే వాటిని కూడా పరిగణలోకి తీసుకుని పేద ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ప్రధానంగా ఉపశమనం కలిగేలా ఆ పథకాన్ని అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రుణమాఫీ విధి విధానాలను ఖరారు చేసేందుకు వారం రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇటీవలే వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం, నిధుల సమీకరణకు ఉన్న మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులన్నిటినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక మరోవైపు రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్ గా తీసుకోవాలి అనే అంశంపైన ఇంకా స్పష్టత రాలేదు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్ 7వ తేదీని కటాఫ్గా తీసుకుంటారా, మహాలక్ష్మి పథకాల అమలుకు శ్రీకారం చుట్టిన డిసెంబర్ 9ని తీసుకుంటారా, వచ్చే ఆగస్టు 15 తేదీ వరకున్న బకాయిలను కూడా తీసుకుంటారా అనే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెద్ద రైతులకు రుణమాఫీ వర్తింప చెయ్యాలా వద్దా అనే అంశంపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు కేంద్రం ఏటా 6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. మంత్రులు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, 10,000కు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ పన్ను చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, సిఏ, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్ ను పీఎం కిసాన్ పథకం నుంచి కేంద్రం మినహాయించింది. ఆ పథకానికి కేంద్రం అనుసరించిన మార్గదర్శకాల వల్ల అసలైన రైతులకు లబ్ధి చేకూర్చిందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరిగేలా రుణమాఫీ అమలుకు ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తోంది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాలు రుణమాఫీ అమలుకు అనుసరించిన విధి విధానాలపై వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో సహకార శాఖను నోడల్ ఏజెన్సీగా పెట్టి 2 లక్షల వరకు ఉన్న అన్ని రుణాలు కలిపి 20,000 కోట్ల మేర పంట రుణాలు మాఫీ చేశారు. డబ్బును నేరుగా రైతుల రుణ ఖాతాల్లో జమ చేసి రుణ విముక్తులను చేశారు. నిర్ణీత గడువులో అప్పు తీసుకున్న రైతులు పెద్ద రైతుల, చిన్న రైతుల అని చూడకుండా అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు మాఫీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ నాయుడు తెలుసుకుందాం. రాజేష్, తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి తీవ్ర కసరత్తు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 లక్షల మంది రైతులను రుణముక్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే భావించింది. అయితే 47 లక్షల మందికి అదనంగా మరికొంత మంది అంటే 10 లక్షల మంది రైతులు అదనంగా యాడ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొదట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి విధంగా దాదాపుగా 32,000 కోట్లు రుణమాఫీ కోసం అవసరమైనటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే 10 లక్షల మంది యాడ్ అవడంతో మరింతగా నిధులు సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దీనిపైన ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర మంత్రివర్గ భేటీ అయింది. ఈ నెల 18వ తేదీన మరొకసారి కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈలోగా వ్యవసాయ శాఖ అధికారులు ఒక సంయుక్తంగా పూర్తి స్థాయి నివేదిక రెడీ చేసుకుని తీసుకురావాల్సిందిగా, విధి విధానాలు తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని, ఇందుకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి నిధుల సమీకరణకు ఉన్నటువంటి మార్గాలు, అందులో దాంతో పాటుగా వనరులన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. మరోవైపు రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్ గా తీసుకోవాలనే అంశంపై స్పష్టత రాలేదు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 7వ తేదీన
కటప్ డేట్ గా తీసుకుంటారా, లేదంటే మహాలక్ష్మి పథకాల అమలుకు శ్రీకారం చుట్టినటువంటి డిసెంబర్ 9ని కటప్ డేట్ గా తీసుకుంటారనేటువంటి అంశంపైన 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి గత 3.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.